బంగారు తెలంగాణ బతుకుదేరు తెలంగాణ లెక్క చేసిపోయినా నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నువ్వు ప్రాజెక్టులు అన్నావు, ప్రాజెక్టు చర్చిస్తున్నావు, తోలు తీస్తా అంటున్నావు, బట్టలు ఉడిదిస్తూ అంటున్నారు మామాళ్ళు కలిసి. మరి ఇంత మరి మాట్లాడిన వాళ్ళు మరి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది. మరి అసెంబ్లీకి పోయి ఎవరైనా ప్రతిపక్షం అనేది మాకు అసెంబ్లీ రోజు పెంచమంటారు, మీరు అసెంబ్లీకే పోతలేరు, మేము పోం అసెంబ్లీ పోం, మీ బట్టలు ఉడదీస్తారు, ఆ బట్టలు మీరు కూడా తీసుకుంటారా అనే భయానికి అసెంబ్లీ అడుగు పెడతలేరు. మరి ఇటువంటి మీరు మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఏదైతే మేము ఎలక్షన్ వాగ్దానం చేసామో అన్నీ తూచ తప్పకుండా చేస్తున్నాము. మీరు మామ, అల్లుడు, బామ్మర్ది, కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా కవిత రోడ్డు మీద తిరుగుతున్నారు, మిమ్మల్ని తిరుగుతున్నది. మీరు ఏం జాగ్రత్తలు చేస్తారు, ఏం మాట్లాడతాము, అది హరీష్ రావు గారిని నిలదీస్తున్నది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీకి పోకుండా నన్ను ఏదో అన్నారు, మరి నువ్వు అన్న మాటలను మేమైనా పట్టించుకుంటున్నామా? మరి నీకేదో అన్న మాట అన్నదానికి నువ్వు అసెంబ్లీ బైకట్ చేస్తున్నావు. చర్చించు ప్రాజెక్టుల గురించి. ఆ రోజు తెలంగాణ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, నిధులు నీళ్లు. మేము దీని గురించే తెలంగాణ కొట్లాడినాం, గత 40-50 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రాష్ట్రంలో 8,13,000 కోట్ల అప్పులు చేసినావు. దాంట్లో నీటిపారుదలకు 1,87,000 కోట్ల అప్పులు చేసినావు. ఇవాళ దాని మీద భారం పెట్టినట్టు ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినావా? మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ప్రజెంటేషన్ ఇచ్చారు మాకు అందరు పిలిచి, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, అందరు ఎమ్మెల్యే సమక్షంలో. మరి ఇలా అసెంబ్లీలో మాట్లాడు, మీరు పోయి మాట్లాడరు. మీరు మాట్లాడ చేతగాక మీ బట్టలు ఎక్కడ ఓడదీస్తున్న భయానికి మీరు పోకుండా ఏదో బయట మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, అది ప్రెస్ ముందర పెట్టి అసెంబ్లీలో చర్చించుకోండి. అంత మంచి మీకు వాగ్దానం. రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ గారిని దగ్గర పోయి కల్చారం చేసుకున్నారు వచ్చినందుకు. వచ్చి అదే గంట కూర్చుండకపోతే వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల ఉన్నారు. ఎక్కడ కూడా వారికి తెలియదు, మనకు తెలియదు అనుకోకుండ్రి. మీది దొరపెత్తందారం మీది. మా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ, అందరికీ సమూహ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కరు తప్పు చేసినా మా పార్టీ మేమే నిలదీసుకుంటాం, మాకు ఎవ్వరు సూచించే అవసరం లేదు. అంత మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి మా ఆదినాయకులను ఉరి తీస్తానడము ఈ సమంజసం కాము. దీనిని తీవ్రంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు మానుకోండి, లేకపోతే మీకు మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. అస్సాం గణపరిషత్ అనేది పార్టీ ఏర్పడ్డది, అది నామ రూపాల్లో కూడా పోయింది.